హాయ్ హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు హరిమిథునం ఛానల్. అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ఈ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్లో భాగంగా మా మహా వాళ్ళ స్కూల్ వాళ్ళు అయితే గోపికమ్మ గెటప్ వేయమని చెప్పారు. నేనైతే నైట్ డ్యూటీ నుంచి వచ్చానండి. నైట్ డ్యూటీ నుంచి వచ్చి విత్ యూనిఫామ్లో చూసారుగా, సో ఈ కుండ అయితే ప్రిపేర్ చేశాను. మా మహమ్మకి ఫస్ట్ టైం నేను ఇలా మేకప్ చేస్తున్నాను, గోపికమ్మ గెటప్ ఫస్ట్ టైము. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. డ్యూటీ అంతసేపు ఎప్పుడు మార్నింగ్ అవుతుంది, ఎప్పుడు ఇంటికి వెళ్దాం, మహాని ఎప్పుడు రెడీ చేస్తామని చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. ఇంకా మా మహా సంగతి అంటారా, తనకి చాలా చాలా ఇష్టం అండి రెడీ అవ్వడం అన్నా, అండ్ డ్రెస్సెస్ వేసుకోవాలన్నా, ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా. చూడండి ఎంత చక్కగా పెట్టించుకుంటుందో. కొందరు పిల్లలు అయితే అస్సలు కోఆపరేట్ చేయరు, కానీ మహా మాత్రం చక్కగా శారీ డ్రైపింగ్ చేయించుకుంది, జ్యువెలరీస్ పెట్టించుకుంది. మా మహాగడ్ ఎంత కోఆపరేటివ్ అంటే ఈ మేకప్ అంతా కూడా 30 మినిట్స్లో కంప్లీట్ అయిపోయిందండి. ఈవెన్ మేము స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ టీచర్ అడిగారు, మేడం ఈ మేకప్ చేయడానికి మీరు ఎన్ని గంటలు లేచారు మేడం, 5 o'clock లేచారా అని అడిగారు. బట్ థింగ్ ఏంటంటే నేను నైట్ డ్యూటీ చేసి మరీ వెళ్ళి వితిన్ 30 మినిట్స్లో రెడీ చేసి ఆన్ టైమ్ స్కూల్కి అయితే పంపించగలిగాను. సో అంత కోఆపరేటివ్ మా మహాగడు. అండ్ ఇవే కాకుండా ఈ వీడియో మధ్యలో మా మహమ్మ వేసే కోతి వేషాలు కూడా చూసి ఎంజాయ్ చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. అండ్ నచ్చితే కామెంట్ చేయండి మా మహా ఎలా ఉంది అన్నది, అలాగే నేను చేసిన మేకప్ ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. ఈ మేకోవర్ కోసం అయితే నేను ఎటువంటి జ్యువెలరీస్ తీసుకోలేదండి. ఇంట్లో ఏవైతే జ్యువెలరీస్ ఉన్నాయో వాటితోనే నేను అడ్జస్ట్ చేశాను. సో చాలా నీట్గా వచ్చింది. నాకైతే హెడ్ చైన్ కొనడానికి కూడా టైం లేదండి. సో ఏం చేశానంటే ఈ చెంప సవరాలు, పాపిడి చైన్ ఉంటుంది కదా, సో ఆ రెండింటిని కూడా థ్రెడ్తో అటాచ్ చేసి హెడ్ చైన్ లాగా అయితే ప్రిపేర్ చేశాను. సో పెడితే చాలా లుక్ వచ్చింది, చాలా చాలా బాగుంది. సో మీరు చూస్తున్నారుగా, సో ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేశాను. తర్వాత అది కదులుతుందని చెప్పింది. సో దాన్ని నేను 2-way ప్లాస్టర్తో సెక్యూర్ అయితే చేశానండి, కదలకుండా.